వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ సంరక్షణతో పాటు సంపద సృష్టికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా చెత్త నిర్వహణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను సరైన పద్ధతిలో వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామంటున్న అనిల్ కుమార్ రెడ్డితో ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి చెత్త సేకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ఆదాయం కూడా సమకూర్చుకోవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ తరుణంలో ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పరంగా అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించడం, అనేక వర్క్షాపుల్లో పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలని వాళ్ళకి వివరించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు. ఈ తరుణంలో ఈ విషయాలను మాట్లాడడానికి స్వచ్ఛంద కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రభుత్వ పరంగా ఈ చెత్త నుంచి సంపద సేకరణకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? ప్రభుత్వము ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంది. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తేదీగా మనం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రోజు అధికారులు అయితేమి, ప్రజాప్రతినిధులు అయితేమి, మిగిలిన వాళ్ళు ఎస్హెచ్జి మెంబర్స్ అయితేమి, పట్టణాలు కావచ్చు, రూరల్ ప్రాంతాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, సో అన్ని రకాల ఏరియాస్ కవర్ చేస్తూ ఆ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మైదుకూరులో ఈ ప్రోగ్రామ్ ని జనవరిలో మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి శనివారం కూడా మనం ఒక్కొక్క థీమ్ తీసుకుంటా ఉన్నాము. సో ఆ రోజు మనము జనవరిలో ఏదైతే ఉందో హోమ్ కంపోస్టింగ్ మీద తీసుకున్నాము. సో ఈ హోమ్ కంపోస్టింగ్ తీసుకున్న తర్వాత మనము డ్వాక్రా గ్రూప్ వాళ్ళ ద్వారా రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్లో చేపట్టాలని మనం నిర్ణయించుకోవడం జరిగింది. రకరకాల సంస్థలతో ఇది పనిచేస్తున్నాము. అలాగే ఈరోజు సిటీ టెర్రస్ గార్డెన్ సిటీజీ వారి ద్వారా కూడా మనము మెప్మా గ్రూపులకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇది పెట్టుకోవడం జరిగింది. అలాగే మనం ఇంటింటి నుంచి కూడా ఈ చెత్త నుంచి సంపదన చేయాలంటే ఖచ్చితంగా సోర్స్ సెగ్రిగేషన్ జరగాల. అంటే ఇంటి దగ్గరే తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలా. ఇది ఇంకా కూడా మనం ఇంటింటి నుంచి పూర్తిగా విజయవంతం కాలేదు. అందుకే మనం ఏమనుకున్నామంటే ఫిబ్రవరిలో ఏదైతే స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం జరిగిందో ఆ రోజు మనం దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది. అలాగే మనం మార్చిలో సింగిల్ యూజింగ్ ప్లాస్టిక్, అంటే ఏదైతే ప్లాస్టిక్ అనేది ఈరోజు చాలా హానికరం కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీన్ని నిషేధించాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాంని తణుకులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే నిన్న కూడా మనము ఈ వేస్ట్ చెక్ పైన మనం దృష్టి పెట్టినాము. ప్రభుత్వం ఈరోజు అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ, అంటే ఇది ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంని చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. సో ఈ కార్యక్రమంలో మనం అన్ని రకాల ప్రజలు, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంటాం, మనము అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. రాష్ట్రంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, నగరాల్లో ఎలాంటి కృషి జరుగుతుంది సార్? ముఖ్యంగా డోర్ టు డోర్ కలెక్షన్, అంటే ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త తీసేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది. సో అన్ని మున్సిపాలిటీస్లో అలాగే గ్రామ పంచాయతీల్లో కూడా మనం ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు చెత్త తీసుకుపోవాలనేది దృఢ నిశ్చయంతో మనం డోర్ టు డోర్ కలెక్షన్ మానిటర్ చేస్తూ ఉన్నాము. సో దీన్ని పట్టణ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో ఏ విధంగా జరుగుతుందనేది ప్రభుత్వం IVRS సర్వే ద్వారా కూడా తెలుసుకుంటా ఉంది. ఎక్కడైతే సరిగ్గా జరగడం లేదో అక్కడ కరెక్టివ్ స్టెప్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటా పోతే మనకి ప్రతి నెల కూడా దీంట్లో ఇంప్రూవ్మెంట్ కనపడతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు రసాయన ఎరువులతో కాకుండా కృత్రిమంగా ఇంట్లో తయారు చేసుకునే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ, మిద్దె తోటలు పెంచే వాళ్ళకి కానీ మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? సో దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరిలో మొదలుపెట్టినప్పుడు ఆ రోజు మైదుకూరులో ఈ హోమ్ కంపోస్టింగ్ చూసినారు. ఇంట్లో ఏదైతే మనకి వేస్ట్ ఉందో, కిచెన్ వేస్ట్ కావచ్చు, సో మిగిలిన కౌడంగ్ కావచ్చు, దీన్ని ఉపయోగించుకుంటే గిన ఖచ్చితంగా ఏ ఎరువులు లేకుండా మంచి కూరగాయలు, నాణ్యత గల కూరగాయలు, ఆరోగ్యకరమైన ఆహారం మనకి కుటుంబానికి వస్తుంది. కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 15 లక్షల మందితో మనము ఈ సంవత్సరము ఈ కిచెన్ గార్డెన్స్ని అలాగే టెర్రస్ గార్డెన్స్ని ప్రమోట్ చేస్తున్నాము. దీనికి గాను గ్రామీణ ప్రాంతాల్లో మనం డ్వాక్రా గ్రూప్ వాళ్ళ ద్వారా మనం చేస్తున్నాము. పట్టణ ప్రాంతాల్లో మెప్మా గ్రూపుల ద్వారా చేస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంటు అలాగే APCNF ద్వారా మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చేస్తున్నాము. పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే గిన సిటీజీ వంటి సంస్థలతో భాగస్వాములు అయ్యి దీన్ని అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. చెత్త నిర్వహణ పట్ల ప్రభుత్వం అయితే ఒక రకమైన నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా పనిచేస్తుంది సార్. అయితే ప్రజలకు మీరు ఎలా రిక్వెస్ట్ చేస్తారు? సో ప్రజలకి మనము గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రతి 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేసేదానికి చెప్తున్నాము. అలాగే
అన్ని రకాలు అంటే స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అంగన్వాడీస్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, టూరిస్ట్ ప్లేస్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఏదైతే ప్రభుత్వం ద్వారా మనం ఏవైతే రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవే కాకుండా ప్రైవేట్వి అంటే ప్రైవేట్ పరిశ్రమలు ఇండస్ట్రీస్ లేదా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇక్కడ అన్ని చోట్ల కూడా మనం ఖచ్చితంగా ఈ వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ విధంగా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తున్నాము. నిన్న కూడా మనం చూసుకుంటే గిన దాదాపు 1,02 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలతోటి మనం అవగాహన కల్పించి చేస్తున్నాం కాబట్టి రాబోయే నెలలో ఈ స్వచ్ఛాంధ్ర దిశగా మనం ప్రయాణం చేస్తాం. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.